ఓం తత్సత్. ఓం సాష్టాంగ ప్రణిపాతేన స్తువన్నిత్యం గురుం భజేత్. భజనాత్ స్థైర్యమాప్నోతి స్వస్వరూపమయో భవేత్. హరి ఓం తత్సత్. మనం సదాముక్తి సుధార్ణవం సుధా అనే సముద్రంలో అమృతం మోక్షం అనే అమృత సముద్రంలో మునకలు వేస్తున్నాం. ఇప్పుడు రెండవ మునకలో ఉన్నాం. ఇప్పుడు రెండవ తరంగంలో 25వ శ్లోకం చెప్తున్నాడండి శాస్త్రి గారు. సమీపేషు పదార్థేషు దూరస్థేభ్యో అధిక ప్రియం, పదార్థేషు యదాత్మైక సంబంధాత్ భవతి ప్రియం. ఆనందాన్ని గురించినటువంటి వర్ణన చేస్తున్నాడు. ఆనందం అన్నది వాస్తవానికి గత శ్లోకంలో ఏం చెప్పాడు? స్థూల శరీరం సూక్ష్మ శరీరాన్ని గురించి పోల్చుతూ ఈ బయట విషయాల్లో వాస్తవానికి లేదు. ఆత్మ చైతన్యమునందే ఆనందం అన్నది ఆత్మ చైతన్యమే అనే విషయాన్ని వర్ణించాడు నిన్న. ఈరోజు అదే విషయాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. సమీపేషు పదార్థేషు, ఆత్మకు అత్యంత సమీపములో ఉన్న పదార్థములకు పైన దూరంగా ఉన్న వస్తువుల కంటే ఈ ఆత్మకు దగ్గరగా ఉన్నటువంటి విషయ వస్తువులందాం, లేకపోతే ప్రాణులందాం, పదార్థాలందాం, వీటి ఎందే ప్రియం ఎక్కువ, అంటే ఇష్టం ఎక్కువ, ఆనందం ఎక్కువ. అంటే ఆత్మ కంటే దూరంగా ఉన్నటువంటివి అంటే మళ్ళీ ఎప్పుడో చెప్పుకున్నాం నిన్న. ఆత్మ మన శరీరం అంతటను ప్రపంచం అంతటను ఉంది. ఇప్పుడు మన శరీరానికి కదా పోల్చుకుంటున్నాం ఆనందాన్ని. శరీరం అంతా ఉన్నప్పటికీ సూక్ష్మ శరీరమైనటువంటి అంతఃకరణం నందే ప్రతిబింబిస్తున్నది అని కదా. కాబట్టి ఆత్మకు అతి సమీపమున ఉన్నటువంటిది అంతఃకరణము, అంటే బుద్ధి లేదా మనస్సు. అలాగే ఇంకొంచెం దగ్గరలో స్థూల శరీరం, దానికి కొంచెం సూక్ష్మ శరీరం, దానికి దగ్గరలో స్థూల శరీరం, దానికి కొంచెం దూరంలో ఈ బయట కనిపించే విషయ ప్రపంచం. ఇలా ఉంది. కాబట్టి ఒక్కొక్కటి దగ్గర అయ్యే కొద్దీ, బయట విషయ ప్రపంచాన్ని నుంచి మనకు దగ్గర అయ్యే కొద్దీ వాటిపైన ఇష్టం ఎక్కువ. పదార్థేషు యత్ ఆత్మైక సంబంధాత్ భవతి ప్రియం. అది ఆత్మ సంబంధం చేతనే ఈ సంబంధపడినప్పుడు మాత్రమే ఈ పదార్థములకు ఆ పదార్థములు ప్రియంగా ఉంటున్నవి. ఆత్మతో సంబంధపడకపోతే, ఆత్మ అంటే ఏంది? నేను, అహం. ఈ నేను జీవభావంతో ఉన్న నేను కాదు. ఈ జీవభావంతో ఉన్న నేను అనేది నకిలీ నేను, డూప్లికేట్ నేను. వీడే జీవభావం, జీవుడు అనబడుతున్నాడు. అసలైన నేను అన్నది బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను అని. రెండున్నాయా? ఉన్నట్టే కదా రెండు. ఇప్పుడు అద్దంలో చూస్తున్నాం, నేను ఇక్కడున్నాను, అద్దంలో కూడా ఉన్నాను కదా. రెండు లేవు, ఉన్నాయి. అయితే ఒరిజినల్ ఎవరు? నా ముఖం, నా స్వరూపం. అద్దంలో కనపడింది ఏంటి? అది డూప్లికేట్. అది నా యొక్క ప్రతిబింబము. ఆ ప్రతిబింబమే జీవుడుగా ఇక్కడ పిలువబడుతున్నాడు. ఒరిజినల్గా ఉన్నటువంటి మన స్వరూపమైనటువంటి మన ముఖం అన్నది ఆత్మ అయితే, అద్దంలో ప్రతిబింబించినటువంటిది అది అనాత్మ, అది నశించేది, మిథ్య. కాబట్టి ఈ ఆత్మతో సంబంధం ఏదైతే పడ్డదో, ఏ వస్తువులైతే, ఏ విషయ వస్తువులైతే పడుతూ ఉంటాయో అవి ప్రియంగా ఉన్నాయి, ఇష్టంగా ఉన్నాయి. ఎందుకు? అవి ఎక్కువ సమీపంలో ఉన్నాయి కాబట్టి, మనకు దగ్గరగా ఉన్నాయి కాబట్టి. ఆత్మ అన్నది ఏంటి? ఆనంద స్వరూపం, సత్యచిత ఆనందం. కాబట్టి ఈ ఆనందం అన్నది అతి సమీపమున ఉండేటప్పటికీ అవంతా కూడా ఆనందంగా కనిపిస్తున్నాయి. చూడండి, ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం మనం. పొయ్యి మీద పాత్రలో నీళ్లు పెట్టి వేడి చేస్తున్నారండి స్నానం చేయాలని.
చూస్తే ఇప్పుడు నీళ్ళకి అగ్నికి విరోధం. నీళ్లు కాంచుతున్నారు అని అంటున్నాం, అంటే నీళ్లు వేడి చేస్తున్నారు అని అసలు విరోధం. నీళ్లు పడితేనే పొయ్యి ఆరిపోతుంది, మరి ఎలా వచ్చేసింది? మరి నీరు వేడెట్లా ఎక్కింది? అది నీటి ధర్మం కాదు కదా. అయినా నీళ్ళు కాలుతున్నాయి. ఇప్పుడు ఎలా వచ్చేసింది ఆ నీటికి? అగ్ని యొక్క ధర్మం. అదిగో పాత్ర లేదా కడవ ఏదో ఒకటి అనుకోండి, పాత్ర. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? నీళ్ళని కాగబెట్టడం లేదండి. అన్నం చేస్తున్నామంటే మనం బియ్యాన్ని ఉడకబెడుతున్నాం అంటున్నాం, కానీ బియ్యాన్ని కాదు మనం చేసేది. పాత్రను వేడి చేస్తున్నాం. ఈ పాత్ర వేడికి లోపలున్న నీళ్లు వేడెక్కినాయి. ఆ వేడితో మనం వేసినటువంటి బియ్యము కూరగాయలు అవి వేడెక్కుతున్నాయి, అవి ఉడుకుతున్నాయి కదా. అంతేకాని వాటికి లేదు అది. ఆ కూరగాయలకు కానీ ఆ బియ్యం వాటికి అవి ఉడకవు. నీళ్లు పోసి ఉడకబెట్టామనుకోలేదు. అసలు ఉత్త పాత్ర లేకుండా నీళ్ళు ఏమైనా వేడెక్కుతాయి? ఆహా, లేదు. కనుక మధ్యలో పాత్రను అయితే మనం వాడుకలో ఏమంటుంటామంటే, వ్యవహారికంలో కాఫీ చేస్తున్నాను, వంట చేస్తున్నా, అన్నం చేస్తున్నానే అంటాం మనం. నిజానికి మనం వంట వేసింది పోయి పాత్రను వేడి చేయడానికి. అలాగే ఇక్కడ ఆనందం ఎలా కనపడుతున్నది? ఫస్ట్లో ఆనందం అదే అంతటా ఉన్నదే మన అంతఃకరణలో ప్రతిబింబించింది. అదే ఆనందం, అదే దాంట్లోనే. ఎట్లయితే పొయ్యిలో ఉన్న వేడే మెయిన్ కారణం. అయితే దానితో సంబంధం పెట్టుకున్నటువంటి సూక్ష్మ శరీరం, ఇదే గత శ్లోకంలో చెప్పింది. అంటే మనసు లేదా బుద్ధి, అంటే సూక్ష్మ శరీరం, అది ఆనందమయంగా తోస్తోంది. ఇప్పుడు ఆ పాత్ర వేడెక్కినట్టు ఇది ఆనందంలో ఉంది. ఆనందం పొందేది ఎవరు? ఈ మోకాలు ఇవి కాదు, మనసే. అది ఆనందమయం అయ్యేటప్పటికీ ఆనందంగా తోస్తున్నది సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరం సంతోషంగా కనిపించేటప్పటికీ స్థూల శరీరం కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది. ఆ స్థూల శరీరంతో ఎప్పుడైతే అది ఆనందంలో ఉందో, ఆ స్థూల శరీరంతో సంబంధపడినటువంటి భార్య, బిడ్డలు, బంధువులు, స్నేహితులు అంతా ఇష్టపడుతున్నారు. దాంతో బయట ప్రపంచం కూడా ఇలాగా ఉందండి. ఇప్పుడు అర్థమైంది మనకు ఎలాగో. ఒక్క ఎగ్జాంపుల్ అర్థం చేసుకుంటే ఉన్నది అదే. ఆత్మ చైతన్యమే అలా వ్యాపించింది. పొయ్యిలో ఉన్న మంట యొక్క వేడే పాత్రంతా వ్యాపించింది, లోపల నీళ్లను వ్యాపించింది. ఆ నీళ్ళతో పాటు వంకాయలు, బెండకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటోలు అన్నీ వేసామనుకోండి, అవంతా వ్యాపిస్తుంది. ఇలాగే ఉంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనకేమైందంటే, ఈ నేను పొందేటువంటి ఆనందం ఇది ఆత్మదే లేక బయట ప్రపంచందే అన్నదాన్ని మన ఆత్మస్వరూపం మనకు తెలియని దానివల్ల భారీ ఆనందకరంగా ఉంది. మనకు పుట్టిన కొడుకు నాకు ఆనందాన్ని ఇస్తున్నాడు. బయట ప్రపంచంలో టీవీ ఆనందాన్ని ఇస్తోంది, కాఫీ ఆనందాన్ని ఇస్తోంది, సినిమా బ్రహ్మాండమైన ఆనందాన్ని ఇస్తోంది అని ప్రపంచం వైపుకు మళ్ళీ మనం అవి ఆనందంగా ఇస్తున్నాయంటున్నాం. అవి క్షణం ఉండి క్షణం పోయేటి. అవి సదా ఎలా ఉంటాయి? సదా ఉండేది సత్, జ్ఞానమయం, చిత్. అది ఆనందమయం, ఆత్మస్వరూపం. అది నేను. దాన్ని మానేసామన్నమాట మనం. ఆనందం అనేది ఆత్మ కదా అన్నది. ఆత్మ అనేది ఒకటి ఉంటే కదా మనకు తెలిసేది. దానిపైన ఏనాడు ధ్యాస పెట్టలే. అది ఎలా వచ్చిందో చూసారా? ఇప్పుడు మీకు వంట విషయంగా చూసినప్పుడు అంతేకాదండి. ఎప్పుడైతే ఈ నా స్వరూపం ఆనందం అన్న విషయం తెలియలేదో, ఇక బయట ప్రపంచానికి వైపు ఎప్పుడైతే నన్ను వదిలిపెట్టేసి బయట ప్రపంచం వైపు మళ్ళేమో అవెంత ఆనందాన్ని ఇస్తాయని పరిగెత్తుతూ ఉంటే అవి ఆనందాన్ని కాదు కదా, దుఃఖాన్ని ఇస్తున్నాయి. తమాషగా ఉంది. ఎందుకు? ఈ 5 శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలతో ఉండేటి అన్నీ బయట ఉండేటి అన్నీ. ఈ 5 బయట మనకు ఆనందాన్ని బలిస్తాయని అనుకుంటూ ఉంటాం, కానీ అవి ఇచ్చేది దుఃఖాన్ని. ఎలాగో చూద్దాం. చూడండి, విచిత్రమైనటువంటి శ్లోకం. శబ్దాదిభి పంచభిరేవ పంచత్వమాపు స్వగుణై నిబద్ధా కురంగ మాతంగ పతంగ మీన భృంగ
నరః పంచభిః రంచితః కిం వివేక చూడామణిలో చెప్పడం జరిగిందండి. ఈ 5 ఉన్నాయంట. ఏవి? కురంగ, మాతంగ, పతంగ, మీన, భృంగ. ఇవి 5. కురంగం అంటేనేమో జింక, మాతంగం అంటే ఏనుగు, పతంగం అంటే మిడత, మీనం అంటే చేప, భృంగం అంటే తుమ్మిద. ఈ 5 ఏం చేస్తున్నాయి అంటే పంచభిః 5 రకాలైన ఒక్కొక్కటి ఒక్కొక్క దానిపైన ఇష్టపడుతున్నాయంట, అధిక ప్రీతి చూపిస్తున్నాయి. చూపించేటప్పటికీ పంచత్వమాపు ఆ 5 అవి కుళ్ళిపోతున్నాయి, చచ్చిపోతున్నాయంట, ఇరకపోతున్నాయి. వాటిల్లో ఇరకపోయి 5 ఎందుకని? స్వగుణై నిబద్ధా, స్వగుణం వాటి యొక్క ధర్మాల్లో బంధించబడి చస్తున్నాయంట ఈ 5. మరి నరః పంచభిః, ఈ మనిషికి 5 ఉన్నాయే, అవి ఒక్కొక్కటి ఒక్కొక్క దాని చేత ఆకర్షింపబడి ఒక్కొక్క దాని యందు ఇష్టపడి ప్రీతి ఉంది అని అనుకొని, ఆనందం ఇస్తుంది అనుకొని 5 చేత చస్తున్నాయి, వాటిలో ఉన్నాయనుకొని. మరి మనిషికి 5 ఉన్నాయంట. ఈ 5 చేత ఎలాగా ఉంటాడు మరి ఆనందంగా అన్నాడండి శంకరాచార్యులు వారు. ఎలాగో చూద్దాం. 5 ఏంటి? జ్ఞానేంద్రియాలు 5. కన్ను, ముక్కు, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులను ఆకర్షించేటువంటి 5 జ్ఞానేంద్రియాలు. శబ్దేంద్రియం అంటే చెవి, దాన్నే శ్రవణేంద్రియం అన్నారు. స్పర్శేంద్రియం అంటే చర్మము, రసనేంద్రియం అంటే నాలుక, చక్షురింద్రియం అంటే కన్ను. ఈ కన్ను, ముక్కు, నోరు, చెవి, చర్మము, ఈ 5. ఈ 5 చెప్పుకుంటేమే ఇప్పుడు కురంగ, మాతంగ, పతంగ, మీన, భృంగ. ఈ జింక, ఏనుగు, మిడత, చేప, తుమ్మిద ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని పైన ఎక్కువ ఇష్టపడతాయంట. ఒక్కొక్కటి ఎలాగో చూద్దామండి. జింక ఉంది. ఈ జింకలు పట్టడానికి వెళ్ళినటువంటి వాడు ఫ్లూట్ ఏమంటారు, పిల్లెనుగోవిని వాయిస్తాడట అడవిలో. ఆ శబ్దం అంటే దానికి మహాప్రాణం, భలే ఇష్టం అంట, ఆనందం అంట. అది వింటూ ఉంటే దానికి అలా ఇంటూ వచ్చి వాడు వల వేసి ఉంటాడు, నేరుగా వచ్చి వల్ల పడుతుందంట. చూడండి, అంటే ఆ శ్రవణేంద్రియం అనబడే చెవికి ఆ ఒకటే శబ్దం అనేది ఒక్కటి మహా ఇష్టం అయ్యేటప్పటికీ, ఆనందాన్ని ఇస్తుంది అని భావించేటప్పటికీ దాని మరణం ఆ వాడి వలలో పడి చచ్చిపోవడమే. అంటే అంతగా ఆకర్షించింది. తన ప్రీతినంతా ఆ శబ్దం పైన పెట్టేటప్పటికి జింక అలా పడిపోయింది. ఇక రెండవది ఏనుగండి. ఏనుగులను పట్టాలనుకొని అడవి లేకపోతే ఆ పట్టాలనుకుంటే ఆ సర్కస్ వాడు కానీ ఏం చేస్తాడంట, అది ఆడ ఏనుగునో మగ ఏనుగునో ఒక చెట్టుకు కట్టేస్తాడంట గొలుసుతో. దాన్ని కొంచెం సమీపంలో ఒక పెద్ద గుంత తీస్తాడంట. పెద్ద గుంత తీసి గుంత పైన మామూలుగా మళ్ళీ ఏదో ఆకులు, అలుములు ఇట్లాంటి వేసి మళ్ళీ పలసంగా మట్టేస్తాడంట. అంటే అది గుంత అనే తెలియనీయకుండా. ఇప్పుడు ఏమొస్తుందంటే అక్కడ అది ఆడ ఏనుగు అనుకుందాం మనం కట్టేసింది. ఇది అప్పుడప్పుడు అరుస్తూ ఉంటుంది కదా ఏనుగు. ఈ శబ్దం వినపడుతుంది అనుకో ఎక్కడో ఉన్న మగ ఏనుగుకు. అప్పుడు ఆ మగ ఏనుగు ఏమనుకుంటుంది, ఓహో ఎక్కడో ఆడ ఏనుగు ఉంది, దానితో స్పర్శ సుఖం, చర్మ సుఖం, స్పర్శేంద్రియంతో సుఖం పొందొచ్చు అనుకొని అది అరుస్తూ వస్తుందంట. వచ్చి ఆ చెట్టుకు కట్టేసినారు కదా, దానికి అక్కడ కొంత ఉన్నదని తెలియదు అనమాట. అది వచ్చేసి మామూలుగా వస్తుంది. ఆ ఊరికి ఆకులు మట్టే కదా కప్పింది, ఆడ కాలు పెడితేనే గుంతలు పడిపోతుంది, ఇంకెక్కలేదు గుంత. అప్పుడు దాన్ని గొలుసులేసి పట్టుకొని పోతారంట సర్కస్ వాళ్ళు. ఏమండి, కాబట్టి స్పర్శ సుఖం కోసం అంటే చర్మ సుఖం కోసం స్పర్శేంద్రియానికి లోని ఆ ప్రీతితో, ఏమండి, ఆ ప్రీతి, ఆ ఇష్టం, ఆ సుఖం, స్పర్శ సుఖం, అది ఆ స్పర్శ సుఖం కోసం వచ్చి గొంతులో పడిపోయిందండి. ఇక మూడవది పతంగం అంటే మిడత. రాత్రిపూట
ముఖ్యంగా అదేదో అంటారు, ఉసుళ్ళు అంటారండి కొన్ని, అదే మిడతల్లో ఒక రకమైనవి, మిడతల్లో అది మరి వర్షాకాలమే పుట్టల దగ్గర అవి దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఆ పుట్టల దగ్గర చెదల పురుగులు ఏదో ఉంటాయి, వాటికి రెక్కలు వచ్చేసినట్టు వస్తాయి. మిడతలే, మిడత జాతే. అక్కడ ఒక దీపం పెడతారంటండి, దీపం పెడతారు. ఆ కాంతికి ఇదేదో తినే వస్తువు కాదు, పతంగం ఏమిటి, దృశ్యం కన్ను అది ఆ దీపక వెలుతును చూసి మోహిస్తుంది. ఏమండి, ఈ మిడత ఆ దీపం పెడతానే రాత్రిపూట ఈ పురుగులన్నీ అది ఏదో భలే అలంకారంగా కనపడుతుందంట. పోయి ఆ నిప్పుల పైన పోయి పడి ఆ రెక్కలు కాలిపోయి అక్కడే చచ్చిపోతుంది. అంటే ఏంటి ఇక్కడ, చక్షురింద్రియం చూపించినటువంటి దృశ్యం, కనిపించే వాటిని సుఖాన్ని పొందాలా. ఇప్పుడు మనం సినిమా అనే బొమ్మలను సుఖాన్ని పొందాలని ఆచాట్లు పడతాండ్లా, కష్టపడతాండ్లా, అలాగే అవి కూడా చీకట్లో ఆ దీపపు కాంతిని చూస్తానే మిడతొచ్చి అది ఆడ పడేస్తుంది, దీపంలో పడి కాలిపోతుంది. ఇది చక్షు, కన్ను. ఏమండి, తర్వాత మీన, చేప. వాడు ఏం చేస్తాడు, చేపలు పట్టాలనుకునేవాడు ఆ బావి దగ్గరకో చెరువు దగ్గరకో పోయి గాలం అని ఉంటుందండి, ఒక దారానికి ఇనుపతో చేసి ఉంటారు, గాలం అంటారు దాన్ని. ఆ గాలానికి ఎర్రలు అని కొడతారు. ఎర్ర అంటే వానపాము. ఆ వానపాములు పట్టుకొని వచ్చేది వాటిని ఎర్రలు అంటారు. ఆ గాలానికి గాలం కనపడకుండా కూర్చేస్తారనమాట లోపలికి. అలాగా ఇప్పుడు ఆ దారానికి ఒక కట్టె పట్టుకొని ఉంటాడు గాలం వేసేవాడు. ఆ గాలాన్ని నీళ్ళలోకి అలా వదులుతాడు. అప్పుడు ఈ చేప ఏం చేస్తుందంటే, ఏదో తినుబండారంగా కనిపిస్తుంది, దాని గాలంలో ఇరక్కపోతే చచ్చిపోతామని తెలియదు దానికి. అప్పుడు అది దాన్ని ఆ ఎర్ర అంటమే వానపామును ఏదో ఉంది అని తినాలని వస్తుంది. తినాలని వచ్చి నోట్లోకి పోనిస్తుంది దాన్ని. పోతూనే దాని అంగిట్లో ఆ గాలం కూర్చుకుపోతుంది. ఈ విధంగా చేప గాలానికి చిక్కుతుంది. ఎందువల్ల, రసనేంద్రియం అంటే నాలుక యొక్క రుచికి బానిసైపి ఆ రసనేంద్రియం చూపించేటువంటి ఆహారం చాలా రుచికరంగా ఉంటుంది అని ఆ ఆనందానికి బానిసైపోయి చేప తన మృత్యువును తానే తెచ్చుకున్నది. ఇక 5వది భృంగం. ఇది భృంగం అన్నమాట. ఇది తుమ్మెద. కొంతమంది భృంగం అంటే తేనెటీగ అనేది కూడా ఉంది. సపోజ్ తేనెటీగ అని మనం అర్థం చేసుకుంటే, తేనెటీగలు ఏం చేస్తాయి, అన్ని పూలలో ఉన్న మకరందాన్ని తీసుకొని వచ్చేసి ఆ తేనె పెడతాయి దాంట్లో. అంత తేనె ఎప్పుడైతే ఉంది అని గ్రహించినారో ఆ తేనెను గ్రహించే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఆ తేనెటీగలన్నీ ఎగిరిపోవాలి కదా, లేకపోతే వాడి తేనెని తీసుకోవడం కరుస్తాయి అన్నమాట. భలే బాధ కరిస్తే తేనెటీగలు. అక్కడ మంట పెడతాడు. ఆ మంటలో పడి ఇవి చస్తాయి. ఎందుకని మరి అలా చేయాలి తేనెటీగ అంటే, అదిగో అక్కడ ఆ పుష్పము యొక్క వాసన అది లాగేసింది. ఆ పుష్పము దీన్ని లాగేసి మంచి వాసనగా అక్కడికి పోయిన తర్వాత ఆ తేనెను కూడబెట్టేదానికి తయారైంది. తేనెటీగ అనుకుంటే. లేదు మామూలుగా తుమ్మెద అనుకుంటే, ఒక తామర కొలంలో బాగా ఉన్నాయంట తామర పూలన్నీ, పద్మాలు బాగా వికసించి ఉంటే అక్కడి పోయి వాలుతుందంట. వాలి ఆ వాసన గ్రహిస్తూ ఉంటుందంట. ఎంత టైం అయిందో తెలియదంట దానికి. సాయంత్రం అవుతానే ఆ తామర పుష్పం మూర్చబోతుంది. ఇప్పుడు ఇదేమైంది, ఆ పుష్పం లోపలనే ఇరుక్కుపోయింది, పొద్దానికి చేస్తుంది. అంటే ఏనుగో లేకపోతే పిల్లోళ్ళు ఏదో తినడమో పెరిగేయడమో జరిగేటప్పటికి అది అలా చచ్చిపోయిందంట. అంటే ఏంటి ఇక్కడ గ్రాణేంద్రియమునకు బానిస అయిపోయిందన్నమాట తుమ్మెద. అంటే ఈ 5 ఒక్కొక్క ఇంద్రియముల యొక్క
వాటికి అవే ఆనందాన్ని ఇస్తున్నాయి. ఆ ఇంద్రియము కోరే విషయ సుఖములే అవే సుఖవంతము అనుకొని ఐదుటి చేత తమ నాశనాన్ని కోరుకుని నశించిపోతున్నాయి కదా. మరి నరహ ఈ మనిషి పంచభిహి 5 ఉన్నాయంటారు. చూడండి, శంకరులు అద్భుతంగా రాశాడు. వీడికి ఒకటి కాదు, ఒక జింక ఏం చేసింది, ఆ శ్రవణేంద్రియమేతో బానిస అయిపోయింది. మనిషికి శ్రవణేంద్రియం కూడా బాగా ఉండాలా. ఎవరో ఏ పక్కింటోళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారనుకో, వాళ్ళు మాట్లాడుకుంటే మాటలు ఏందో వినాల వీడు, అందుకోసం పోతాడు. అంత బాగా ఉంటుంది అన్నమాట శ్రవణేంద్రియం. లేదు ఎవరో పాట పాడుతున్నారు వినాలి, వాడికి ఒకటి రాజకీయం అంటే ఇష్టం, ఒకటి సినిమా పాటలు అంటే ఇష్టం, ఒకటి భక్తి గీతాలంటే ఇష్టం, రకరకాలుగా దీనికి బానిస అవుతాడు. ఇంకొకడు ఇది స్పర్శేంద్రియం, చర్మ సుఖం కోసం ఒక భార్య కాదు 2 భార్యలను చేసుకున్న వాళ్ళు, 3 చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో. లేదా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెల్లించే వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా. ఎందుకని? చర్మసుఖం కోసం, ఆ స్పర్శేంద్రియం కోసం బానిసైపోయి వాడు చస్తాడు. అలాగే ఏమండి, రూపం కోసం చక్షుడు, బా ఆమె ఎంత బాగా ఉందో అంటాడు వీడు, పతనం. లేకపోతే ఆ వస్తువు ఎంత బాగా ఉందో కళ్ళతో చూసిండి, ఇంటికి తెచ్చిన 4వ రోజుకు అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. అలాగే చేప ఒక్కదానికే రుచికి 4 రుచితో అది పోయింది, వానపామును తినబోయి గాలానికి ఇరక్కపోయింది. వీడట్టే కాదు, 4 షడ్రుచులు అంటారు, 6 మన అవి కాదు, 6 రుచులు కాదు మనకు, 60 రుచులు, లేదా 600 రుచులు, లేదా 6000, లేదా 60,000, లేదా 6 లక్షలు, లేదా 6 కోట్ల రుచులు. ఒకటేందామా ఏంటి రుచులు, రకరకాల రుచులకు బానిస అయిపోతాడు. తర్వాత ఇంకొకడు వాసన, ముక్కుకు సంబంధించింది. ఇలాగా 5 ఉన్నాయి కదా. మరి వీడికి మనిషికి 5 కోరికలు ఉన్నాయి, 5 సుఖాన్ని ఇస్తాయి అనుకుంటున్నాడు కదా. వీడు ఏం పొందుతాడండి? వీడు పొందగలుగుతాడా నిజానికి ఆనందాన్ని? తన స్వస్వరూపాన్ని గ్రహించగలుగుతాడా? ఒక్కటి ఉంటేనే ఆడైనా పిల్లనుగో వాయించుతూనే పోయి వల్లపడి చచ్చిందే జింక. వీడికి ఈ మనిషికి 5 వాయిస్తున్నాయి ఒక పక్క నుంచి ఒక్కొక్కటి. అందువల్ల బయటికి పరిగెత్తాడు 5 కోసం. ఇక్కడ తనలో ఉన్నది ఏంటి, తన స్వరూపం ఏమిటి? ఈ తన స్వరూపం ఆనందకరమని తెలియదు కదా, అందువల్ల బయట తీస్తుంది అని పరిగెత్తాడు. అలా పరిగెత్తినప్పుడు నిజానికి బయట దాంట్లో ఆనందం ఉందంటే ఉంది, అది దానిది కాదు, అది ఆ వస్తువుకు సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది. తను భావన చేసింది అది బాగా ఉంటుందని తను ఇచ్చింది వాటికి. తను కల్పించుకొని ఈ జీవుడు, ఈ మనిషి, ఈ ప్రాణి వాటన్నిటికీ విలువ ఇచ్చింది. ఇచ్చేటప్పటికీ దానికి బానిస అయిపోయి తన స్వస్వరూపాన్ని మర్చిపోయింది. అది వాస్తవానికి అన్నీ ఆనందాలే అనుకుంటూ ఉంటాం. వాస్తవానికి మనం ఒక్కసారి విడదీసుకుంటేనండి, ఈ ఆనందాలు 3 రకాలు. ఒకటేమో అసలైన ఆత్మానందం లేదా బ్రహ్మానందం, రెండవది వాసనానందం, మూడవది విషయానందం. మనమంతా విషయానందమే, మనకి మిగిలిన 2 కూడా ఉన్నాయని తెలీదు. ఇప్పుడు ఒకటోది ఇట్లా తీసుకుందాం, విషయానందం, విషయాల పట్ల ఆనందం. విషయం ఎక్కడో పోయినాడు, బ్రహ్మాండంగా డిన్నర్ పెట్టారు, వాళ్ళు రకరకాల 10-15 రకాలు వడ్డించారు, భలే రుచికరంగా ఉంది. తిని అంతసేపు విషయాన్ని, ఆ భోజనం, ఆ డిన్నర్ యొక్క ఆనందాన్ని భలేగా ఉందని లొట్టలు వేసుకుంటూ తినడం జరిగింది. అదే కదా విషయానందం అయింది. మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళతో చెప్తాడు, ఇప్పుడు ఆ విషయం ఏమీ లేదు, వాసన ఉన్నది. ఆ విషయానికి సంబంధించిన వాసన బలంగా ఉందనుకోండి మనసులో, ఆ విషయాన్ని అనుకుంటూ ఆనందపడుతూ ఉంటాడు. అందరికి చెప్పుకుంటూ అబ్బో అవేంటి మిరపకాయ బజ్జీలు చేశారండి భోజనంలోకి, అబ్బో అంటాడు. కాసేపు పన్నీర్ కూర చేశారండి అంటాడు, చాలా బాగుంది కదా అని.
ఇంకోటి గోబీ మంజూరా భలే ఉందండి అంటాడు అనమాట. వాసన అక్కడే తినేది లేదు. ఇప్పుడు ఆ వాసన ఉంది కదా తల్లో, అది ఆనందాన్ని ఇస్తుంది. ఆ మాటలే చెప్పుకుంటూ అబ్బా అక్కడ పోయానండి సినిమా షూటింగ్కి, అబ్బా నిజంగా భలే ఉంది అబ్బా వాళ్ళు ఆ సినిమా షూటింగ్లో ఆడవాళ్ళంతా డ్యాన్సులు వేస్తూ ఉంటే అబ్బా అని ఇది వాసన. ఈ రెండే ఎక్కువ బలంగా పీడిస్తుంటాయి మనలో, విషయానందము అంటే వాసనానందం. నిజానికి ఉన్నదేంటిది ఆత్మానందమే. ఈ మూడు రకాల ఆనందాలు ఎట్లా ఉంటాయో చూద్దామండి. ఇప్పుడు విషయానందం అంటే ఏంటి? ఈ విషయ సుఖాలను అనుభవించేటప్పుడు పొందుతున్నాను అనుకుంటే ఆనందం. నిజమే, మనం అనుకుంటాం భలే ఉంది బా అని. ఆ విషయాలు అనుభవించేటప్పుడు మనం అనుకునేటువంటి ఆనందం. ఎట్లా పొద్దున్నే కాఫీ ఇచ్చారనుకోండి బాగా, అప్పుడు భలే హ్యాపీగా కొంచెం ఉన్నాను అనుకుంటుంటాడే, అది ఆనందం బయటికి వ్యక్తం అవుతూ ఉంటుంది. అయితే ఈ విషయానందం అంటే ఈ విషయానందం వచ్చింది కదండి, రోజు తాగుతూ ఉన్నాడు. ఇది కాస్త ఏమైపోయింది మళ్ళీ అంటే వాసన అయిపోయింది. అప్పుడు ఈ విషయ వాసన ఎక్కడెక్కడెక్కడ చెప్పినా ఎన్ని చెప్పినా ఈ వాసనలు ఉంటాయి చూసామండి. వాసనగా తయారైన తర్వాత అవి పోవు అన్నమాట, ఇప్పటికి ఇంకా బలపడుతూ ఉంటాయి. ఎట్లయితే అగ్గిని ఆర్పేద్దామని నెయ్యి పోసాడంట, ఇంకా మండుతుంది అది. అలాగే కోరికలు తీర్చుకోవాలని, ఆనందాన్ని పొందాల విషయ వస్తువుల చేత అని చెప్పేసి ఎన్ని కర్మలు చేసినా ఆ వాసనలు పెరుగుతాయి కానీ ఎక్కువ అవుతాయి కానీ తగ్గవు కదా. కాబట్టి ఎప్పుడైతే కాఫీని వాసన వచ్చేసిందనుకోండి, వాసనగా తయారైందో, ఇప్పుడు ఆ కాఫీ తాగాలి. తాగితే చాలా బాగా ఉంటుంది. 10 గంటలు అయింది కదా, నా కాఫీ ఇవ్వు. చూసామండి, కాఫీ వాసనే ఉంటుంది తలకాయలో. కాఫీ తాగాలి, తాగితే చాలా మేలు, కాఫీ తాగాలి, తాగితే చాలా మేలు అంటూ ఉంటుంది మన మనస్సు. కాఫీని గురించి మాట్లాడతారనుకో, ఒక 3-4 ఎవరో కాఫీని గురించి ఇప్పుడు కాఫీని గురించి గంటైనా లెక్చర్ ఇస్తాడు ఇతడు. అబ్బా పలానా చోట తాగానండి, అద్భుతంగా ఉంది, ఆ కాఫీలో ఏం చేసినారో వేసినారో, అబ్బా బ్రూ కాఫీ, నెస్ కాఫీ, ఇంకా ఆ లెక్చర్ చంపేస్తాడు అనమాట ఆనందంగా కదా. ఇదంతా విషయానందమే. అయితే ఈ విషయానందము, ఈ వాసనానందం అంటే ఎక్కడుంటాయి ఇవి? ఈ బాహ్యంలోనూ ఉంటాయి, లోపల ఉంటాయి. బయట ఉండేటి ఏమో విషయానందాలు, విషయ సుఖాలకు, దాని గురించి మన మనసులో ఉంటాయి. అవి లోపల ఉన్న ఆనందం, మానసిక ఆనందం. బాహ్య అభ్యంతర ఆనందాలు ఇవి. వీటికి ఆధారమైంది ఏంటో తెలుసా అండి? అది ఆత్మానందం, అది బ్రహ్మానందం. అది అసలే ఆత్మే ఆనందం, బ్రహ్మమే ఆనందం. అది అసలైనది. అది అంతటా వ్యాపించి ఉంది. అయితే నేనన్నీ కోరకపోవచ్చు. నాకు టీ అంటే ఇష్టం, మీకు కాఫీ అంటే ఇష్టం. నేను ఆ టీతో పాటు ఆనందాన్ని కలుపుకున్నా, మీరు కాఫీతో పాటు ఆనందాన్ని కలుపుకున్నారు, అంతే తేడా. ఆనందం లేని వస్తువు ఏది ఉండదు లోకంలో, ఏ ప్రాణి ఉండదు. నాకు కాకపోవచ్చు, మీకు ఇష్టం, మీకు కాకపోవచ్చు ఇంకొకరికి ఇష్టం. ఏమండి, ఇప్పుడు చక్కెర మనకి ఇష్టం లేదనుకోవచ్చు, ఆ చీమకి ఇష్టం కదా, లేదా ఇంకొకరికి ఇష్టం, ఇంకొకరికి ఆనందం. కాబట్టి ప్రతి వస్తువులోనూ ఆనందం ఉన్నది. ఆ ఉన్నది అనేది సత్. తెలుస్తుందా మనకు ఆనందాన్ని ఇస్తున్నది అని? అది తెలియడమే జ్ఞానం. ఈ సత్యచిత్త ఆనందం ప్రతి చోట్లోనూ ఉంది. ఇది మన ఫలానా చోట అని కాదు, అంతటా వ్యాపించి ఉంది. ఇది ఆత్మానందం. ఇది స్వతసిద్ధమైందండి, ఒకదాని చేత వచ్చేది కాదు. స్వయం సిద్ధం, స్వస్వరూపం. ఇది శుద్ధం, దేనితోనూ కల్తీ లేదు, పరిమితి కాదు. దేనితోనా పోలుస్తామా? వస్తువుతో పోలిస్తే విషయానందం అయిపోతుంది. ఇప్పుడు నాకు కాఫీలో ఆనందం ఉంది, మీకు టీలో ఆనందం ఉంది. ఆ కాఫీని చూడండి, కాఫీ ఆనందము, టీ ఆనందము, షర్బత్ ఆనందము, మజ్జిగ ఆనందం. ఈ మజ్జిగ, కాఫీ, టీ వస్తువులు మారిపోతున్నాయి, ఆనందం మాత్రం మారడం లేదు. అది సత్, ఎప్పటికీ ఉంది. చూడండి, టీ ఆనందం, కాఫీ ఆనందం, మజ్జిగ ఆనందం, పాలు ఆనందం, బోర్నవిటా ఆనందం, అవి రాసుకుంటారండి. ఇవన్నీ మారిపోతున్నాయి, అది మారలేదు. అదే సత్ అంటే ఎప్పటికీ ఉంది.
అది తెలుస్తోంది, అందరికీ మనకు ఆనందం ఇస్తుందని తెలుస్తుంది. కాబట్టి చిత్ ఆనందాన్ని ఇస్తున్నాయి కాబట్టి ఆనందం. ఇంకా దానికి పోలిక ఏం చెప్తావు? ఈ ఈ రూపనామాలన్నిటితో చెప్తామే, కాఫీ, టీ, బోర్న్విటా, మజ్జిగ, పాలు, ఇవి పోతున్నాయి అన్నమాట, మారిపోతున్నాయి. కనుక ఆ ఆనందం ఆత్మానందం కనుక ఇక దాన్ని ఆనందం అనడానికి లేదు. ఎందుకు? అది ఉండేది అదే. అన్నది దుఃఖం ఉంటే ఆనందం అని పక్కన చెప్పచ్చు. ఇంకా దుఃఖమే లేదండి. దుఃఖమే లేనప్పుడు దాన్ని ఆనందం అనడానికి కూడా లేదు. ఇప్పుడు సచ్చేది ఉంది కనుక, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు నశించేది ఉంది కనుక ఆత్మ ఎల్లప్పటికీ ఉంటుంది, సత్వన్నాం. ఇంక నశించేది లేదన్నప్పుడు రెండవది ఎక్కడుంది? అయితే ఇప్పుడు ఎట్లా దాన్ని ఆనందాన్ని అంటే అది కేవలం ఉండడం ఎట్లా ఉందో అలాగే ఉండడమే, అంతే. అలాగే కేవల జ్ఞానమే, చైతన్యమే. ఇక దాన్ని ఏ అనుభవాలు కానీ ఏ జగత్ పదార్థాలు కానీ చెప్పలేవు. సపోజ్ చెప్పామనుకోండి విషయం ఇలాగా, టీ ఆనందము అనలాగా ఆత్మ అనేది ఆనందము అంటే అది పొందేది కాదు. టీ అనే వస్తువును పొందినప్పుడు టీ ఆనందం అయింది. ఆత్మ ఆనందం అనేటప్పటికీ ఆత్మ అనేది ఒకటి ఉండి అది ఆనందం కాదు, దాన్ని సేవించితే వచ్చేది కాదు, అది దాని స్వరూపమే ఆనందం. ఏమండి? కాబట్టి ఇంకా మనం బాగా విడదీసుకొని అర్థం కావాలంటే ఈ ఆనంద స్వరూపమైన దానికి ఒక చిన్న విషయం అనుకుందాం. ఇప్పుడు ఈ కాఫీనో, టీనో, బోర్న్విటానో, పాలో ఇవన్నీ తాగుతున్నాం, ఆనందాన్ని ఏదో తింటున్నాం, చేస్తున్నాం, చూస్తున్నాం, ఇవన్నీ కదా ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఇవే కదా ఆనందాన్ని ఇస్తున్నాయి మనకు. ఒక్కసారి ఆలోచిస్తే ఏదైనా విషయానందం పొందక పూర్వము, ఈ ఏదైనా విషయాన్ని అనుభవించిన తర్వాత ఏమండి ఏదైతే ఉంటుందో అది ఆనంద స్వరూపమైన ఆత్మ. విషయముతో పాటు అనుభవిస్తున్నావే అది విషయానందము. విషయానందాన్ని గురించి చెప్తున్నావే అది వాసనానందము. మళ్ళీ చెప్తానండి. ఇప్పుడు టీ వచ్చింది, టీ తాగేంతవరకు నువ్వు ఆ ఒక హ్యాపీనెస్ ఫీల్ అవుతావే, అప్పుడు మాత్రమే అది, అప్పుడే అది విషయానందం. ఆ టీని గురించి ఎక్కడో మాట్లాడతావే నువ్వు, బాగా ఊరికే ఉంటే కూడా బట్టి ఎంత బాగుందో అక్కడ తాగినాను ఇక్కడ, అది వాసన ఆనందం, అంత మాత్రమే, అప్పుడు మాత్రమే. ఈ టీ రాకముందు, తాగక ముందు నువ్వు ఏడుస్తూ ఉన్నావా? టీ అయిపోయిన తర్వాత, తాగేసిన తర్వాత ఏడుస్తూ ఉన్నావా? రెండూ జరగలేదు. టీ తాగకముందు నువ్వు ఆనందంగానే ఉన్నావు, టీ తాగేసిన తర్వాత ఆనందంగానే ఉన్నావు, దుఃఖం ఏం లేదు నీకు అక్కడ. అది నీ ఒరిజినాలిటీ, ఆనంద స్వరూపం. అటువంటి ఆనంద స్వరూపములో నువ్వు మనసు చేత కల్పించుకొని ఉన్నావు. ఇప్పుడు టీ తాగాలి అని కల్పించుకున్నావు, ఒక లోటు వచ్చింది, దుఃఖం ఏర్పడింది. టీ అనేది తాగేటప్పటికి ఆ లోటు పోయి ఆనందం ఏర్పడింది, అంతే. సరే, టీ అయిపోతూనే మళ్ళీ టీ ఇచ్చారనుకోండి ఇంకా తాగలేవు, మళ్ళీ ఇచ్చారనుకోండి మాటి మాటికి వద్దంటావు. కనుక వాటిల్లో ఉండేది విషయానందములో కానీ వాసనానందంలో కానీ అవి అనుభవించేటప్పుడే కనపడుతుంది. మనకు తెలియాలంటే ఆ అనుభవాలకు ముందు అనుభవాల తర్వాత బేరీజ్ వేసుకోండి ఒక్కసారి. ఏముంది? నీ ఒరిజినాలిటీ ఉంది, అక్కడ ఆనందమే ఉంది, దుఃఖం లేదు. మన ఆనందమే ఉంది, ఆనందంగానే ఉన్నాం. అప్పుడు ఏదో ఆలోచించి విషయాన్ని పొందినప్పుడు కాదు ఆనందం, ఏదో కోరి తీర్చుకునేటప్పుడు కాదు ఆనందం. చూడండి, అందువల్లనే ఇప్పుడు చాలామంది మునులు, ఋషులు, జ్ఞానులు, యోగులు ఆనందంగా, వాళ్ళకి ఏమీ లేదబ్బా ఎట్లా ఉన్నారు ఆనందంగా అనుకుంటూ ఉంటాం మనం. అంతేకాదు, ఇప్పుడు మా పక్కన అక్కడ ఆ గుడిసెల్లో ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఎంత నవ్వుతూ ఉంటారో, హ్యాపీనెస్గా ఉంటారో చూస్తూ ఉంటే. వాళ్ళకి ఏమీ లేదు, లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, కార్లు లేవు, మోటార్ సైకిళ్ళు లేవు, ఎంతసేపు ఏదో చిన్న చిన్న వ్యాపారమో లేకపోతే కూలీనాలు ఏదో చేసుకుంటూ ఉంటారు, అంతే కదా. మరి ఎట్లా ఉన్నారు వాళ్ళు ఆనందంగా? చెట్టు కింద పడుకొని ఉన్నారు, దోమలు కరచడం లేదా, పడుకోవడానికి మంచం ఏది, పరుపు ఏది, ఏసీ ఏది, బీసీ ఏది, కూలర్ ఏది, ఏవి లేవే. ఎట్లా ఉన్నారు? ఆనందం, ఒరిజినల్గా ఉన్నారు వాళ్ళు, ఆనంద స్వరూపంలో ఉన్నారు, లోటు లేదు. లోటు ఎప్పుడు కలుగుతుంది? మన మనస్సు కోరికలకు బానిసేపి విషయ వాసనలుగా తయారు చేసుకున్నప్పుడు
ఆ విషయ వాసనలను అనుభవించాలన్నప్పుడే దుఃఖం. ఏమండి ఇప్పుడు చూడండి, అంతేకాదు మన శరీరాన్ని గురించి ఆలోచిద్దాం. మనకి అన్నీ పెట్టి కాళ్ళు చేతులు అన్నీ వంకర లేకుండా టింకర లేకుండా ఏం లేకుండా బాగా ఉండేవాడు ఆనందంలో ఉన్నాడు. 2 కళ్ళు లేవండి ఆ ప్లాట్ఫారం పైన చూస్తే, వాళ్ళేమి ఎప్పుడు ఏడుస్తూ లేరే. వాడికి ఎప్పుడు దుఃఖం వస్తుంది తెలుసా? అయ్యా నీకు అయ్యో పాపం కళ్ళు లేవే అని కళ్ళను గురించినటువంటి విషయం చెప్పినప్పుడు మాత్రమే వాడికి దుఃఖం. చూడండి, అలాగే కుంటివాడు ఉన్నాడు ఒకడు, నాకు కాళ్ళు లేవే, వీళ్ళందరూ బాగా నడిచిపోతున్నారే, సైకిల్ దొక్కుతున్నారే అని అనుకున్నప్పుడు మాత్రమే వాడికి దుఃఖం. నిజానికి అలా కాదు కదా. మనకు ఎప్పటికీ కాళ్ళు ఉన్నాయి, వాడికి ఎప్పటికీ కాళ్ళు లేవు, వాడు ఎప్పటికీ ఏడుస్తూనే ఉండాలి కదా. మరి ఆనందం ఎక్కడుంది? వాడిలో దుఃఖం ఎక్కడుంది? వాడి మనస్సు దాని గురించి ఆలోచించినప్పుడు మాత్రమే కదా వాడికి దుఃఖం. ఏమంటే మీకు అర్థమవుతుంది, గ్రహిస్తూ వస్తున్నారు లేదు? కాబట్టి ఆనందమే స్వరూపం. ఆత్మ అంటే మన స్వరూపమే, ఆనందమే మన స్వరూపం. ఈ సృష్టిలో ఎక్కడ కూడా చూడండి, సొంత శరీరం కానీ ఒకటి ఆనందం అనేది ఆ కోరికలను బట్టి మనకు విషయాలపైన ఆనందం పెరుగుతోందని, తృప్తి పెరుగుతోందని అనుకుంటూ ఉంటాం. కాబట్టి అది ఆత్మ ఆనందం. కాబట్టి అది రావాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? మనకు ముఖ్యంగా శమధమాదులు చెప్పుకున్నప్పుడు తితిక్ష అని చెప్పుకున్నామండి. చూడండి, సహనం, నిగ్రహం. ఇది కానీ జీవితంలో మనం ఎంతెంత మనం సాధించగలిగితే అంతంత మన స్వరూపానందం తెలియబడుతూ ఉంటుంది. ప్రతిదానికోసము ఈ 5 పరిగెత్తితే ఉంటే, ఇంతకుముందు చెప్పుకున్నామే, 5 జ్ఞానేంద్రియాలు పరిగెత్తుతుంటే వాటిని అనుసరించి మనం కూడా పరిగెత్తుతూ ఉన్నామనుకోండి, అప్పుడు ఆనందం కాస్త దుఃఖమయమైపోతుంది. కనుక ఏం చేసుకోవాలి? ఈ కోరికలను తగ్గించుకుంటూ, ఏమండి అవసరాలు వేరే, అవసరాలు జీవిత అవసరాలు వేరే, జీవిత సుఖాలుగా భావించేటి వేరే. ఇప్పుడు జీవిత అవసరాలు నెసెసిటీస్ అంటారే, అత్యవసరాలు వేరే, ఎంజాయ్మెంట్ కోసం పుచ్చుకునేటి అంతా వేరే. మనం ఏం చేస్తుంటామంటే, వాళ్ళు ఎవరో ఏదో వాళ్ళకుంది మనకు లేదు, వాళ్ళకుంది అది ఉంది ఇది లేదు అని ఈ ప్రపంచం చేసి 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 పెట్టేటప్పటికీ అన్నిటినీ సమకూర్చుకోవడానికే సరిపడి వాటితోనే మన ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి నిగ్రహం అన్నది అయితే మనకు అనిపించవచ్చు, ఏమండి ప్రపంచం ఇంతగా ఉంటే నిగ్రహం అంటారు ఏంటండి ఈ వేదాంతులు, అనుభవించడానికి కోసం కదా ఉన్నది అని. లేదండి, వాస్తవానికి నువ్వు ఎంతెంత అనుభవాలను పెంచుకుంటూ ఉంటావో ప్రాపంచిక విషయాల పట్ల అంతంత దుఃఖం పెరుగుతుంది, అంతంతా పెరుగుతుంది. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆ జింక ఏనుగు ఒక్కొక్క దానికే అంత ఇదిగా ఉంటే, ఈ 5 మన వశంలో లేకుండా ఈ 5 లాగేసేటువంటి వాడు, ఈ 5 లాగుతూ ఉంటే వాటి వెంట పరిగెత్తేవాడు ఏం ఆనందంలో ఉంటాడు? స్వరూపం పోయా. ఇప్పుడు మన స్వరూపమే ఆనందం కదా. ఆ ఆనందం కప్పేది ఒక్కొక్క దాని పైన ఒకటి కప్పు వేస్తూ వచ్చేవనుకోండి, ఒక ముసుగు, ఇక అది ఏం ద్యోతకమవుతుంది? ఏం కనిపిస్తుంది? ఆనందం కనిపించదు. కాబట్టి చాలా అవసరం అన్నమాట నిగ్రహం అనేది, చాలా అవసరం. అయితే మనం ఏమనుకుంటుంటాం, ఎక్కడబ్బా మనకు నిగ్రహం ఉందా? నిగ్రహం లేదండి. తెలుసో తెలియకున్నా కూడా అందరూ కూడా మనం అలవాటు చేయలేదుగా నిగ్రహంలో ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లో మనం అందరూ భార్య బిడ్డ పిల్లలతో కలిసిమెలిసి ఉన్నాం, అయినా మన మనసుకు ఇష్టపడినట్లుగా జీవించగలుగుతామండి? జీవించలేము. చాలాసార్లు ఇంట్లో కూడా భార్య చేత, బిడ్డల చేత, మనవరాళ్ళ చేత కావచ్చు, ఇతరుల చేత కావచ్చు, అవమానాల పాలవుతూ ఉంటాం, తిరస్కారాల పాలవుతూ ఉంటాం. వాళ్ళు కూడా ఇంట్లో ఉండేవాళ్ళు కూడా మనల్ని అగౌరవపరుస్తూ ఉంటారు. పని వాళ్ళు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, తోటి వాళ్ళు కావచ్చు, చివరికి బయటికి పోతే కొనడానికి డబ్బులు అంగడోడు కావచ్చు, మిత్రులు కావచ్చు, శత్రువులు కావచ్చు, ఎంత ఎదుటి వారి వల్ల కావచ్చు, ఈ అవమానాలు కానీ ఇవంతా మనకు కలుగుతూనే ఉంటాయి. అయినా కొంత ఓర్చుకోవడం లేదా మనం? చిన్నప్పటి నుంచి ఆలోచించండి, ఇంత పెద్దవాళ్ళమైనాం కదా, ఎన్నో విషయాలు వ్యవహారాలు జరుగుతున్నాయి కదా,
ఒక్కొక్కసారి మనము ఆ కష్టాలను నిష్ఠూరాలను ఎదిరించలేకపోయి ఓర్చుకొని ఉంటాం, కోపాన్ని దిగమింగుకుంటున్నామా లేదా, గతి లేక ఊరికే ఉండిపోతున్నాం. కాబట్టి గతి లేక ఊరికే ఉంటున్నాం. అది చూశారండి, జగత్తు పోలికంతా ఇలా ఉంటుంది. అదే జ్ఞానులు అలా కాదు. కొంచెం ఆత్మజ్ఞానం కలిగితే గతి లేక ఊరికే ఉండడం కాదు, నిజ ఉనికిని తెలుసుకొని ఓరే ఇది నేను ఫలానా కదా అన్నటువంటి దాంతో వాళ్ళు మనశ్శాంతి పొందుతారు. వాళ్ళు మనశ్శాంతి తమ స్వరూపాన్ని గుర్తులో పెట్టుకొని నేను ఆనంద స్వరూపాన్ని కదా. ఇవన్నీ ఆగమాపాయనో అనిత్య, ఈ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అని జ్ఞాని నిశ్చయం చేసుకున్నప్పుడు అలా ఉండదు. మనం అట్లా కాదు, మనం ఎదిరించగలిగితే కష్టాన్ని నిష్ఠాన్ని ఎదిరించగలుగుతాం, లేకపోతే గతి లేక నోరు మూసుకొని వదిలేరబ్బా ఎందుకు మాట్లాడాలి ఊరికనే అని అనుకొని ఉంటూ ఉంటాం. అంతే కదండి. అంతేకాదు, ఇంట్లో కూడా మనం నిజంగా పెద్ద ఇల్లు కట్టుకున్నాడు ఒక వ్యక్తి, ఆనందంగా ఉండాలనుకుంటాడు. అయితే ఎప్పుడు చూసినా కోటీశ్వరుడు కదా, ఎప్పుడు బంధువులు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళతో మహా కష్టమే, ఎప్పుడు కూడా మహా కష్టంగా అనిపిస్తూనే ఉంటుంది కల్పించుకుండే బుద్ధి. నాకు గుర్తొస్తుంది, మాకు ఒకప్పుడు నేను ఉద్యోగంలో ఉండేటప్పుడు రైల్వే కోడూరులో ఒక ఆయన ఉండేవాడు, రెడ్డి గారు, ఓబుల్ రెడ్డిని. ఆయన బ్రహ్మాండంగా సంపాదించాడు. ఒకసారి వాళ్ళ ఇంటికి పోవడం జరిగితే ఆయన చెప్పాడు, నేను సాయిబాబాను పూజ చేస్తాను, పుట్టపర్తి సత్యసాయిబాబానండి, నాకు ఇంత ఇచ్చాడు, ఒకప్పుడు పేదవాడిని. ఏమి ఇచ్చాడు అంటే చెప్పాడు, నేను ఇప్పుడు ఇన్ని ఎకరాల మామిడి తోట ఉంది, ఇంత పొలం ఉంది, ఇంత డబ్బులు ఉన్నాయి, కుమారుడికి 60 లక్షలు కట్నం తెచ్చాను, కూతురికి 60 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేశాను, ఇద్దరు కూతురు అల్లుడు కొడుకు కోడలంతా కూడా అమెరికాలో ఉన్నారు సార్, అదే సార్ ఏమేమో చెప్పాడండి. ఎంత విన్నా. ఏమయ్యా ఇప్పుడు నువ్వు హాయిగా ఉన్నావా అన్న. అబ్బా చచ్చిపోతున్నాను సార్ అని. చచ్చిపోతున్నాను అన్నాడు. ఏంటి అంత సంపద వచ్చేసింది కదయ్యా అంటే, వచ్చింది సార్, ఏం ప్రయోజనం, 2 ఫోన్లు 3 ఫోన్లు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో, ఆయన టేబుల్ పైన ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, అట్లా మధ్యస్థాలు, లేకపోతే టోటల్ వ్యవసాయమో లేకపోతే రాజకీయమో, రాత్రి 11 అవుతుందంట ఒకసారి. కనీసం ఒక్కరోజు విన్నాను సార్ మీ సత్సంగం, అంతే, వినలేకపోతున్నాను, రావడానికి కూడా వీల్లేదు సార్ నా అవస్థ. నేను అప్పుడు అన్నాను, ఏమయ్యా నువ్వు ఏదో ఆరాధించాను, అది చేశాను, ఇది చేశాను, నాకు సంపదలు వచ్చాయంట, కానీ నీకు ఆనందం మాత్రం రాలేదు కదా అన్న, సుఖం మాత్రం లేదు కదా. లేదు సార్. మరి ఏమొచ్చింది? సంపద సుఖాన్ని ఇవ్వలేదా? సంపద సుఖాన్ని ఇవ్వలేదు. మరి చూడండి. కాబట్టి ఏంటంటే, ఒక కాకి, ఒక రామకృష్ణ పరమహంస ఏమో రాశాడనుకుంటాయి కథ, ఒక మాంసపు ముక్కను తీసుకొని ఒక పక్షి కాకేనేమో ఆకాశంలో ఎగిరిందట. కాకి ఎగిరింది, ఏది ఒక మాంసపు ముక్కను తీసుకొని. అది చూసినే మిగిలిన కాకులు, పక్షులు, గద్దలన్నీ దీన్ని తరుముకొని ఊలుపెట్టాయన్నమాట, దాన్ని లాక్కోవాలని. ఇది మాంస ముక్కను కాకి దగ్గర నుంచి లాక్కోవాలని. ఎంత ఎగురు చుట్టుకున్నాయన్నమాట, ఈ పైన ఎగురుతూనే ఉంటాయి, అది ఏమాత్రం చిక్కినా ఇవి పెరుకోబోతాయి. లాస్ట్కి ఎగిరి తిరిగి అలిసిపోయి ఇంకా ఎగరలేదురా అబ్బా నాయన అనుకొని ఆ తెచ్చుకున్నటువంటి ఆ మాంస ముక్కను వదిలేసిందంట. అన్నీ కలిసి మిగిలిన దాన్ని చుట్టుకున్నాయి, అవన్నీ బుయ్యే వెళ్ళిపోయినాయంట, ఒక్కటి లేవు ఇప్పుడు దీన్ని తనుకోవడానికి. అప్పుడు అనుకుందంట కాకి, ఒరే ఆ సంపాదించింది ఆ మాంసం ముక్క నాకు మహా రుచికరం, బాగా ఆనందంగా ఉంటుంది అనుకున్నాను, కానీ దాని సంపదగా వదిలిపెడితేనే సుఖం కనపడుతోంది, వదిలిపెడితేనే సుఖం కనపడుతోంది. అదండి, అందువల్లనేనండి మనం అంటే గృహస్థాశ్రమంలో వదిలిపెట్టలేకున్నాం. అయితే వదిలిపెట్టవలసినది ఏంటో అర్థం చేసుకోవాలి, వస్తువులను, విషయాలను కాదు, ఆ ప్రపంచాన్ని కాదు. నువ్వు ఎక్కడికి పోయినా ప్రపంచం ఉంటుంది. కాబట్టి నువ్వు వదిలిపెట్టవలసినది భౌతికంగా కాదు, శారీరకంగా కాదు, మానసికంగా. అది కావాలి, అర్థం కావాలి. నువ్వు ఆయన స్వామీజీ చెప్పేవారు, ఏమని, నాయనా ఈ ప్రపంచము పెద్ద అడవితో సమానం, నువ్వు అడవిలో ప్రయాణం చేయాలని, జీవితం అనే ప్రయాణం కొనసాగించాలా,
ఆ అడివంతా కంపలు ముళ్ళు అనేకం ఉన్నాయి. అన్నిటినీ కత్తి గొడ్డలు లాంటివి తీసుకొని అన్నిటినీ కొట్టి రోడ్డు వేసుకొని పోదామంటే కుదరదు. నీవు చెప్పులు వేసుకొని పోయేది నేర్చుకో అన్నాడండి. కాబట్టి ఈ అడవి లాంటి ప్రపంచంలో దీన్ని వదిలిపెట్టి ఎక్కడికో పోయి నిగ్రహం కాదు. నువ్వు మనసులో చాలా జాగ్రత్తగా దేని సరి చేసుకోవాలనో, ఆ విషయ వాసనలు ఎక్కడ తయారవుతున్నాయో అవి జాగ్రత్తగా గమనించుకోవాలి. లేకపోతే వశిష్ఠుడితో చెప్పాడు శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడు చెప్పాడు, రామా విషయాన్ విషవత్ త్యజ. అద్భుతమైన సూక్తి అండి, యోగ వాసిష్టంలో వస్తుంది. ఓ రామా, విషయాన్, ఈ విషయ సుఖాలన్నీ ఉన్నాయే, శబ్ద స్పర్శ రూప రసగంధాదులంతా కూడా మనకు ఆనందాన్ని కలిగిస్తాయి అనుకుంటున్నావేమో, పొరపాటు. నీవే ఆనంద స్వరూపం. అందువల్ల ఈ విషయాలను నువ్వు సుఖంగా భావించవాకు. ఇప్పుడు రోజు గాలి పీలుస్తున్నామండి మనకు తెలియకుండానే. ఏ సుఖం కోసం గాలి పీలుస్తున్నావా? ఏ సుఖం కోసం గాలి పీలుస్తున్నావు? ఏ సుఖం కోసం నీళ్లు దప్పికైతే తాగుతున్నావు? ఏ సుఖం? దాంట్లో మళ్ళీ సుఖం అనుకున్నావు అనుకో, అది అక్కడ వచ్చింది ఇబ్బంది. మామూలుగా ఈ చెట్లు చీమలు దోమలు అన్నీ గాలి పీల్చినట్టు మనం కూడా పీలుస్తున్నాము, హాయిగానే బతుకుతూ ఉన్నాము. అలాగే ఎంతవరకైతే జీవితానికి ఏది అవసరమో దాన్ని మాత్రమే స్వీకరించినప్పుడు ఏ సుఖము ఏ దుఃఖము రెండూ ఉండవు. కాబట్టి మనం ఈ విషయ సుఖాలను సుఖానికి ఆశించవద్దు, వాటి వల్ల దుఃఖం పొందే ప్రయత్నము చేయవద్దు. సుఖ దుఃఖాలకు నీవు అతీతుడుగా, అది అప్పుడు మాత్రమే ఆత్మ ఆనందం ఆత్మసుఖం లభ్యమవుతుంది. వీలున్నంత వరకు నిగ్రహం చాలా ముఖ్యం. ఇటువంటి తితిక్ష నిగ్రహం ఉందే, ఇటువంటి సహనం, ఇవంతా ఉంటూ ఉంటే, అయితే మొద్దులాగా రాతిలాగా మూఢుడిలాగా సహనం కాదు కావాల్సింది, జ్ఞానము ద్వారా నిగ్రహం కావాలి. అవి తీసుకుంటే ఏం చేస్తుందో తెలిసి జీవించాలి. ఏదో నేను వదిలేసానయ్యా అన్న అంటాడు, ఈరోజు డబ్బు లేదు కాబట్టి మందు కొట్టలేదు అయ్యా అని అన్నట్టు. అలా కాకూడదు. మనం సాధకులుగా ఉన్నప్పుడు ఇవి మన సాధనకు అడ్డు వస్తాయి, మన సాధనను ఇవి భ్రష్టు పట్టిస్తాయి అని అనుకున్నప్పుడు వాటిలను ఏవైతే మనకు బాధాకరంగా వాసనలుగా తయారై మనల్ని పీడిస్తూ ఉంటాయో అటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మనమే ఆనందం మనకే తెలుస్తుందండి. మనకే తెలుస్తుంది నేను ఆనందంలో ఉన్నానా దుఃఖంలో ఉన్నానా అన్నది మనకే తెలుస్తుంది. కనుక ఈ సత్యచిత్త ఆనందాల గురించి ఇంకా మనం విచారణ చేద్దాం. ఈరోజుతో ముగిస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.